పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నీటిపై నీవు నడచినావు దేవా, పెను తుఫాను గాలినే అణచినావు దేవా. నీటిపై పేతురును నడిపించినావు, ఈనాడు మానవ నడిపించరావా, నడిపించరావా. అయ్యా 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 ఓ అయ్యా యేసయ్యా శరణయ్యా, అయ్యా ఓ అయ్యా యేసయ్యా శరణయ్యా. చాలామంది మామూలుగా మాట్లాడుతూ ఎవరైనా మంచిగా ప్రవర్తించే వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు సర్వసాధారణంగా పబ్లిక్లో మాట్లాడుకునే ఒక మాట ఉంటుంది, ఏంటంటే మంచి వారికే కష్టాలు వస్తాయండి అని. ఆ మాట ఎవరైనా ఎప్పుడైనా నా చెవులు పడితే మాత్రం నేను వెనువెంటనే ఖండిస్తాను. అసలు మంచివాళ్ళు ఎవరు, మంచివాళ్ళు కానిదెవరు? మంచివాడు ఒక్కడే అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటారు. ఆయన ఒక యవనస్తులైన బిడ్డ తన దగ్గరికి వచ్చి బోధకుడా అని మంచివాడుగా ఉండాలని నేను ఏం చేయాలని అని అడిగితే మంచివాడు ఒక్కడే అని. ఆ తర్వాత చాలా మాట్లాడుతూ ఉంటారు యేసయ్య. అయితే దానిని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అనేది అది లోకంలో సాధారణంగా మాట్లాడే మాటలు. కానీ పేతురు గారు తను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనం, అది ఆఖరి వచనం. అక్కడ ఏమనుంటుందంటే, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలవారై అని ఉంటుంది. అక్కడ దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తనతోనే ఉండాలంట. ఉంటూ వాళ్ళు నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మల్ని అప్పగించుకోవాలి అని ఉంటుంది. అంటే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి? ఆయన ప్రతి మనిషికి కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటారు. ఆ ప్రణాళిక ప్రకారం తన ఉద్దేశం ఏంటో అంచెలంచెలుగా తెలియజేస్తూ ఉంటారు. ఒకరు నన్ను ఒకసారి ఇలా అడిగారు, దేవుని వాగ్దానాలు ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ కూడా మన కోసమే అన్నట్టుగా ఉంటాయి కదా, అవన్నీ ఎప్పుడు నెరవేరుతాయి అని అడిగారు. అప్పుడు నేను ఎవరైనా నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు లేదా మాట్లాడేటప్పుడు నేను వెంటనే దేవా నాకు సహాయం చేయండి అని లోపల అడుగుతూ ఉంటాను. ప్లస్ రోజు కూడా దేవా నీ వాక్యంలో ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు ఎవరికైనా నన్ను అడిగినప్పుడు నీ జ్ఞానం ప్రకారం చెప్పగలగాలి. అప్పుడు ఆయనకి నేనేం చెప్పానంటే, వాగ్దానాలు మీరు అంటున్నారు కాబట్టి మీకు ఒక కొడుకు ఉన్నాడు, ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకి ఏమిస్తారు, ఆ బిడ్డ పెరుగుతా ఉన్నప్పుడు ఏమిస్తారు, పుట్టగానే ఆ బిడ్డకి ఒక నూతనమైన ఒక బంగారపు చైనో ఏదో వేస్తారు, వాడికి అవసరమైన ఆహారం పెడతారు, అడుగులు నేర్పిస్తారు, మాటలు నేర్పిస్తారు. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు అవసరమైనది వేరేది, హై స్కూల్కి వెళ్ళినప్పుడు అవసరమైనది వేరేది, కాలేజ్కి వెళ్ళినప్పుడు వేరేది, ఆ బిడ్డకి పెళ్లి చేయాల్సిన వయసు వచ్చినప్పుడు అతనికి కావాల్సిన వేరేది. కానీ అల్టిమేట్గా అతను పెద్దవాడే మెచ్యూర్డ్ పర్సన్ అయినప్పుడు మనం ఏమిస్తామంటే, ఏదైతే ఆ బిడ్డ కోసం మనం సమకూర్చి ఉంచామో అదంతా బిడ్డకిచ్చి, నాన్న ఇది నీకు నేను అందిస్తున్నాను అని చెప్తాం. అంతేకాని వాడి కోసం దాచి ఉంచిన బంగారం కానీ, స్థలం కానీ, పొలం కానీ ఏదైతే వాడి కోసం సమకూర్చామో పుట్టినరోజునే ఆ బిడ్డతో నీకు ఇది ఇచ్చాను, నీకు ఇది ఇచ్చాను, నువ్వే తీసుకోవాలన్న బిడ్డతో ఎవరు మాట్లాడరు. అన్నీ తండ్రి చేసినటువంటి దాచినటువంటివి. ఆ వాగ్దానాలు ఒక్కొక్కటి తండ్రి ఏదైతే సమకూరుస్తూ ఉంటాడో అంచెలంచెలుగా దాన్ని నెరవేరుస్తూ ఉంటాడు భూలోకపు తండ్రి. అదే విధంగా మన పరలోకపు తండ్రి, భూలోకపు తండ్రి దానిని అలాగా స్టేజెస్ వారీగా నెరవేరుస్తున్నాడు. పరలోకపు తండ్రి ఆయన చిత్తం ఏంటో అంచెలంచెలుగా తెలియజేస్తూ ఉంటాడు. ఆ చిత్త ప్రకారము మనము నడుచుకోవాలి. ఆయన చిత్త ప్రకారము బాధపడువారు అంటే ఆయన చిత్తం బాధ పెట్టే చిత్తమా? కాదు. ఆయన ఎప్పుడు మనల్ని బాధ పెట్టడు. కానీ ఈ లోకంలో ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన మార్గంలో ప్రయాణిస్తూ ఉన్న వారికి చుట్టుపక్కల వారితో పరిస్థితుల వల్ల ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, ఇరుకులు, శ్రమలు వస్తూ ఉంటాయి. శ్రమల్ని తప్పించని చాలా మంది ప్రార్థన చేస్తారు. ఒకరి మధ్య నాతో చాలా సన్నిహితంగా ఉన్నవారే అడిగారు, మీకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి కదా, అవి ఎందుకు దేవుడు రప్పిస్తున్నాడు అని అడిగారు. అవును, ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో మనం చేసిన పొరపాట్ల వల్ల చేయకుండా ఉన్నా సరే మనకి ఇతరుల వల్ల ఎదురయ్యేటటువంటి శ్రమలు లేదా అనుకోని పరిస్థితులు, ఎన్నో శ్రమలు మన జీవితాన్ని తాకుతూ ఉంటాయి. మన జీవితము ఎంత మందితో మనం కనెక్ట్ అవుతూ ఉంటే అన్ని రకాల ఇబ్బందులు మనం ఎదుర్కోవాలి. మనము, మన బిడ్డలు, మన భార్య, ఇలాగ చిన్న కుటుంబం, జస్ట్ ఒక చిన్న ఉద్యోగం చేసి ఇంటికి వచ్చే వారికి వచ్చే శ్రమలు తక్కువ ఉంటాయి.
పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే వారికి, ఎక్కువ మందితో తమ జీవితము అల్లుకున్న వారికి వచ్చే శ్రమలు ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ దేవుని చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు కొన్ని బాధలు మనకు ఎదురవుతాయి. అవి దేవుడు మనకు అనుగ్రహించిన బాధలు కాదు. కానీ విశ్వాసులకు బాధలు వచ్చినప్పుడు దేవుడు కూడా దానిని అనుమతిస్తాడు. దేవుడు ఎందుకు ఇవన్నీ చూస్తా ఊరుకుంటున్నారు, ఆయనకి ఇష్టమైన బిడ్డలకి ఎందుకు ఈ రప్పిస్తున్నారు, ఆయనకి తెలియదా అని అడిగితే దేవుడికి ఆయన సర్వకాల జ్ఞాని, కాలానికి అతీతుడు. ఏం జరగనే ఉందో ఆయనకి తెలుసు. ఆయన అన్ని కూడా మనకి అనుగ్రహించి ఏ విధంగా మనం మెలగాలో ఆయన మనకి నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ నడకలో ఒక్కొక్కసారి మనం తొట్టుపాటు పడవచ్చు, లేదా ఇతరుల తొట్టుపాట్లు, ఇతరుల పొరపాట్లు కూడా మన మీదకి రావచ్చు. అలాంటప్పుడు మనకి బాధ కలిగినప్పుడు ఆ బాధలో దేవుని నిందించకుండా, దేవుని మీద నిష్ఠూరాలు వేయకుండా, నిరాశపడి కృంగిపోకుండా, లేకపోతే నేను ఎంత బాగున్నా సరే నాకు ఇలాంటివి ఎదురవుతున్నాయి అని మనల్ని మనం నిందించుకుంటూ వ్యసన పడుతూ ఉండకుండా సత్ప్రవర్తన కలవారై అని అక్కడ ఉంటుంది. అంటే మంచి ప్రవర్తనతో ఎప్పుడు కూడా మనం ఇతరులకు మేలు చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు నేను మంచి చేస్తున్నాను కానీ నాకు చెడు ఎదురవుతుంది. ఇవి సాధారణమైన మనుషుల మాటలు. అవును, మనం మంచి చేయడం కోసమే పుట్టాము. ఎందుకంటే దేవుడు తన కుమారుణ్ణే మనం చెడ్డవారై ఉండగా కూడా ఆయన మంచివాడుగా మన కోసం వచ్చి ఈ లోకంలో మన కోసం చనిపోయిన ఆ దేవుణ్ణి గుర్తు చేసుకున్నప్పుడు చెడ్డవారమైన మన కోసమే అంత పవిత్రుడు పరిశుద్ధుడు దిగి రాగాలేంది మనము మన తోటి వారి కోసం వారి వల్ల కానీ మన పొరపాట్ల వల్ల కానీ బాధపడుతున్నప్పుడు మనమేమనుకోవాలంటే సత్ప్రవర్తనని మాత్రము విడవకూడదు. నేను మంచిదాన్ని, నేను మంచివాడిని, కానీ చెడు ఎదురవుతుంది. ఇది అస్సలు మనం వాడకూడని మాట. మనం ఎలాంటి వారమో దేవుని న్యాయపీఠం ఎదురు కూడా ఆయన మాట్లాడతారు. అప్పటిదాకా ఆయన ఆజ్ఞ ఏంటో, ఆయన మాట ఏంటో, ఆయన చిత్తం ఏంటో తెలుపు దేవా అనుకుంటూ ఆయన ప్రార్థిస్తూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డల్ని బలపరుస్తాడు, ఖచ్చితంగా బలపరుస్తాడు. ఈలోపు మన సత్ప్రవర్తన కలవారమై ఉండాలి. సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మల్ని అప్పగించుకోవాలి. నమ్మకమైన సృష్టికర్త అని ఎందుకన్నారు ఇక్కడ? పేతురు గారు కూడా తండ్రి నువ్వెంతో నమ్మదగ్గవాడివి అని చెప్పలేదు. ఆయన నమ్మకమైన తండ్రికి అనట్లేదు, నమ్మకమైన సృష్టికర్త. సృష్టికర్త ఎవరు? ఆయన మనల్ని ఎలా రూపొందించారో, ఎందుకు రూపొందించారో, మన పరిస్థితి ఏంటో, మన స్థితి ఏంటో, ఆయనకి మన భవిష్యత్తు ఏంటో, మన గతం ఏంటో, ఇప్పటికిప్పుడు మన ఆలోచన ఏంటో కూడా సమస్తము సర్వము ఎరిగిన ఆయన మహోన్నతుడు. ఆయనకి తెలియంది ఏదీ లేదు. సృష్టికర్త అయిన ఆయనకి తన బిడ్డల పట్ల ఒక బాధ్యత ఉంటుంది. తన బిడ్డలకు అవగాహన కలిగించడానికి ఏమేమి అనుమతిస్తారో అవన్నీ కూడా ఆయన వశము. ఆయనకు అన్ని తెలుసు. కాబట్టి పేతురు గారు కూడా నమ్మకమైన తండ్రికి అనలేదు, నమ్మకమైన సృష్టికర్తకి. ఎందుకంటే హీఈస్ ద మేకర్ అండ్ హీ నోస్ వాట్ ఎవర్ హీ మేడ్. ఆయన మనల్ని ఎలా చేశారో ఆయనే చేశారు కాబట్టి ఆయనకి తెలుసు మనం ఎదుర్కోవాల్సినవి ఏంటో. అంత శక్తి మనలో ఉందా లేదా, మన సామర్థ్యం ఏంటి, మన భాగ్యము ఎంత కల్పించాలో కూడా, మనకి ఎంత భాగ్యం ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఆ నమ్మకమైన సృష్టికర్తకి మన ఆత్మల్ని అప్పగించుకోమంటున్నారు. ఆత్మని ఎందుకంటున్నారు అంటే చాలా మంది ఈ లోకమే శాశ్వతమైనట్టు శరీరంతో సుఖభోగాలను అనుభవిస్తూ అశాశ్వతమైన వాటి కోసమే వాళ్ళు అరులు చేస్తూ ఉంటారు. కానీ శాశ్వతమైనది ఏదో వారికి తెలియట్లేదు. మనము ఒక ఆత్మ నివసించే శరీరమై ఉన్నాము, అంతేగాని శరీరంలో ఉన్న ఆత్మ కాదు. మనము ఆత్మ కోసం శరీరం సృష్టించబడింది కాబట్టి మనము ఆత్మానుసారులుగా ఉండాలి, శరీర క్రియలను చంపాలి. కాబట్టి మనకు ఒక ఆత్మల కాపరి ఉన్నాడు, ఆయనే సృష్టికర్త. మనము యెహోవా నా కాపరి నాకు లేమి కలగదంటాము, ఆయనే నన్ను పోషిస్తున్నాడు అంటాము, ఆయన నడిపిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ఎన్నో విధాలుగా మనం చెప్పుకుంటాం. కానీ ఆయన మన ఆత్మల కాపరి కూడా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తే మనము ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఏం చెయ్యకూడదో ఆయన స్వరాన్ని వినడం మనం నేర్చుకుంటే ఆయన మన ఆత్మలకి కాపరి. కాబట్టి ఆ ఆత్మ, మన ఆత్మల్ని నమ్మకమైన ఆ సృష్టికర్తకి మనం అప్పగించుకుంటే, మనం ఏ విషయంలో అయినా సరే బాధపడుతూ ఉన్నప్పుడు, ఆ విషయాల్లో బాధపడుతున్నప్పుడు కూడా, శ్రమలు అనుభవిస్తున్నా కూడా, మనకి పేతురు పత్రికలోనే ఇంకో చోట ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తం ఇలా ఉండటం వలన మనము కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడితే మంచిది. అంటే దేవుని చిత్తం ఎలాగైనా సరే ఈ శ్రమను ఎదుర్కోవాలి అని ఆయన చిత్త ప్రకారం మన జీవితంలో ఉంటే, కీడు చేసి మనం శ్రమ పట్టడం కంటే కూడా మేలు చేసి శ్రమ పట్టడం మంచిది. అంటే
ఎలాగైనా శ్రమను ఎదుర్కోవాలి. అలాంటప్పుడు కీడెందుకు చేయాలి? మేలు చేస్తూనే మన శ్రమను అనుభవించాలి. ఎందుకంటే మన రక్షకుడు, మన దేవుడని యేసుక్రీస్తు కూడా శ్రమలతో సంపూర్ణుడయ్యాడు. ఆయన శ్రమను పడాల్సిన అవసరం ఏంటి? శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. మన కోసం, మనకు చూపించడం కోసం, మనకి నేర్పించడం కోసం, మన ముందు ఒక గొప్ప ఉదాహరణగా ఆయన దృష్టాంతంగా ఉండటం కోసము శ్రమలలో సంపూర్ణుడయ్యాడు ఆ దేవుడు. కాబట్టి మనల్ని కూడా ఆయన విశ్వాసం అగ్నిలాగా పరీక్షిస్తుంది. ఆయన కుమారుడి రక్తము మన విశ్వాసాన్ని శుద్ధి చేస్తుంది. ఆ శుద్ధి అయిపోయిన తర్వాత మనము పుటము పెట్టిన బంగారం వలె మన విశ్వాసం మెరుస్తూ ఉంటుంది. ఈలోపు మన సత్ప్రవర్తనని మాత్రము ఏ మాత్రం విడవకూడదు. మనకున్న ప్రతి కష్టము దేవునికి తెలుసు కాబట్టి మన ఆత్మని దేవుడికి అప్పగించుకుని, దేవా నాకు శ్రమ కలిగింది, కానీ ఈ శ్రమలో నాకు శ్రమ కలిగించిన వారు ఎవరైనా ఉంటే, ఒకవేళ ఆ శ్రమ మనకి పలానా వారి వల్ల కలిగినది అని అనుకుంటే, నాకున్న శ్రమ మీకు తెలుసు ప్రభువా, కాబట్టి నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నన్ను ఏం చేస్తావో మీ ఇష్టం తండ్రి, మీరు నన్ను నడిపించండి, నన్ను బలపరచండి. ఇది మనుషులను భయపెట్టడానికి కాదు, మనుషులను బలపరచడానికి దేవుడు మనకి శ్రమలని అందిస్తూ ఉంటాడు. అందుకని ఈ పేతురు గారు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది, క్రీస్తు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారే తనను తాను అప్పగించుకున్నప్పుడు మనము కూడా ఆ సృష్టికర్తకి మన ఆత్మల్ని అప్పగించుకుంటూ మనము కీడు చేసి శ్రమపడట కంటే మేలు చేసి శ్రమపడటమే మంచిది అని మనం అందరం తెలుసుకుంటూ ఆ దేవుని సహాయాన్ని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీరు మా ఆత్మల కాపరి తండ్రి, నమ్మకమైన సృష్టికర్త కూడా మీరే తండ్రి నాయన. కాబట్టి మీ చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన కలవారై ఉండాలి. ఈ సత్ప్రవర్తన మా బాధల్లో వదిలిపెట్టకుండా మీరు నమ్మకమైన వారు కాబట్టి, సర్వము సమస్తము మీకు తెలుసు కాబట్టి మీకు మా ఆత్మలను అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ చిత్తానుసారం నడిపించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందన. As Jesus now is all.